హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. దశాబ్దాల పోరు తర్వాత 10 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన నిజమైంది. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. రైతులు లిఖించుకున్న చరిత్ర. భూమికై, భుక్తికై, వెట్టి చాకిరి విముక్తికై కమ్యూనిస్టులు చేసిన త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. దోపిడీపై సాగించిన ప్రజా యుద్ధం. ఆ యుద్ధ క్షేత్రంలో ఆకర్షణలోని సగము పాల్గొంది. తమ వంతు పాత్ర మహిళా లోకం పోషించింది. సామాజికంగా అణగారిన స్త్రీలలో దాగున్న పోరాట పటిమకు ఈ పోరాటం ఓ తార్కాణం. బాంచందొర నీ కాల్మొక్త అన్న నోటితోనే నీ గోరి కడతా కొడక అంటూ శివంగుల్లా విరుచుకుపడ్డారు. ఎర్ర జెండా చేతబూని పోరుబాటలో కదం తొక్కారు. సాంప్రదాయ సంఖ్యలను తెంచుకుని శత్రువులను తరిమి కొట్టారు. కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ పురుషులకు ధీటుగా నిలబడ్డారు. ఆ భీకర పోరులో తుపాకీ పట్టి కిరాతక సైన్యంపై పోరాడిన వీర వనితలు కొందరైతే పరోక్షంగా అండగా నిలబడ్డ ధీరలు కోకొల్లలు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆ కిరాతక సైనికుల దౌర్జన్యంపై స్త్రీలు చూపిన దీక్ష, ప్రతిఘటన, పోరాట పటిమ మనలను ఉత్తేజపరుస్తాయి. అవన్నీ తలుచుకుంటే ఆర్థికంగా, సామాజికంగా అణగారిన మన స్త్రీ జాతిలో ఎంతటి విప్లవ దీక్ష, శక్తి ఇమిడి ఉన్నాయోనని ఆశ్చర్యానందాలు కలుగుతాయి. వారిని సాంప్రదాయ సంఖ్యల నుండి విడిపించి నిద్రాణమైన ఆ శక్తిని రగులు కొల్పేందుకు కొంచెం శ్రమ తీసుకోవాలే గాని ఎంతటి శక్తివంతమైన తిరుగుబాటునైనా తీసుకురాగలం అంటారు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆనాడు నైజాం ముష్కరులు, రజాకార్లు, నెహ్రూ సైన్యం జరిపిన అమానుష చిత్రహింసలకు ఎక్కువగా బలైంది స్త్రీలే. కమ్యూనిస్టుల జాడ చెప్పమంటూ చింత బరిగెలతో ఒళ్ళు చిట్లిపోయేలా కొట్టారు. చెప్పుకోలేని మాటలతో అవమానించారు. వారి కండ్లెదుటే కన్న పిల్లలను, భర్తలను, అన్నదమ్ములను చిత్రహింసలు పెట్టారు. లైంగికంగా హింసించారు. అన్నింటినీ పంటి బిగువన భరిస్తూ లక్ష్యం కోసం నిలబడ్డారు. అదురు బెదురు లేక చేతికి చిక్కిన వాటినే ఆయుధాలుగా చేసుకున్నారు. అన్యాయంపై తిరగబడ్డారు. తమ కోసం త్యాగాలు చేస్తున్న కమ్యూనిస్టులను కడుపులో పెట్టి కాపాడుకున్నారు. అంతటి గొప్ప చరిత్ర ఈ ధీర వనితలది. శత్రువుల దుర్మార్గాల నుండి తప్పించుకునేందుకో, దళాల్లో చేరేందుకో, రహస్య జీవితం గడిపేందుకో ఇండ్లను వదిలి తమ మగవారు వెళ్ళిపోతే అన్నింటినీ కాపాడుకునే బాధ్యత ఆనాడు స్త్రీలపైనే పడింది. అంతేకాదు అడవుల్లో నుంచి, చిన్న చిన్న గూడాల నుంచి కోయ, చెంచు మొదలైన వారందరినీ తరిమివేసే బ్రిక్స్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పురుషులతో సమానంగా పాల్గొన్నారు. నాటి వరకు చూపని వినూత్న చైతన్యంతో, సరికొత్త మార్పుతో ఉద్యమ బాట పట్టారు. నైజాం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో మహిళలు సైతం దళాల్లో చేరారు. ఎంతటి కష్టం వచ్చినా వెన్ను చూపక కొరియర్లుగా, రాజకీయ ఆందోళనకారులుగా బాధ్యతలు నిర్వహించారు. రహస్య జీవితాన్ని అనుభవించారు. అలాంటి వారిలో మనకు బాగా సుపరిచితమైన వారు మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవితో పాటు మరెందరో. వారిలో రంగక్క అంటే కె సత్యవతి ఒకరు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లాలోని చివ్వెంల ప్రాంతంలో పుట్టారు. దళ కమాండర్గా తెలంగాణ సాయుధ పోరాటంలో మహబూబ్ నగర్ జిల్లాను వణికించారు. ఈమె పోరాటం గురించి స్వయంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు అసెంబ్లీలో ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఆమె పోరాట పటిమ ఎంతటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యక్షంగా దళంలో పాల్గొనకపోయినా పరోక్షంగా పోరాటం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారు ఎందరో. వారిలో నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రియంవద ఒకరు. సాయుధ పోరాటంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఊరుగడ్డపై నిలబడి సెంట్రీగా పనిచేశారు. 3 ఏళ్లు జైలు జీవితం గడిపారు. అలాగే భువనగిరి తాలూకాలోని శరభనానాపురం గ్రామానికి చెందిన కట్కూరు సుశీలాదేవిది మరో చరిత్ర. చదువుతున్న రోజుల్లోనే సాయుధ పోరాటానికి ఆకర్షితురాలయ్యారు. గర్భవతిగా ఉండి జైలు జీవితం అనుభవించారు. నల్గొండ జిల్లాలో
జిల్లాలోని సిరసనగండ్లకు చెందిన కట్టబోయిన జానకమ్మ దళాల మధ్య కొరియర్గా పనిచేశారు. పోరాట విరమణ తర్వాత ఉద్యమంలోనే కొనసాగుతూ మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఐద్వార్ డివిజన్ అధ్యక్షురాలిగా 10 ఏళ్లు పనిచేశారు. సూర్యాపేట తాలూకా కొత్తపల్లి గ్రామానికి చెందిన లలితమ్మ మెట్టినింట అడుగు పెట్టడంతోనే సాయుధ పోరాటంలోకి అడుగుపెట్టారు. జైలుకెళ్లినా అక్కడ సైతం నిరాహార దీక్ష చేసి పోరాటాన్ని కొనసాగించారు. విసునూరు దేశ్ముఖ్ దురాక్రమణకు గురికాకుండా తన భూమిని నిలబెట్టుకునేందుకు గాను ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మొదట తీవ్రంగా పోరాడింది చిట్యాల ఐలమ్మ. అలాగే మిర్యాలగూడెం, ముకుందాపురంలో ఓ షావుకారు కుమ్మర్తి మట్టయ్యను భూమి స్వాధీనం చేయమని బెదిరించాడు. అతను అంగీకరించకపోవటంతో చిత్రహింసలు పెట్టి చంపేశాడు. అప్పుడు అతని భార్య గ్రామస్తుల సహకారంతో పోరాటం చేసి భూమిని దక్కించుకుంది. వాడపల్లి, కొండిపోలులోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వీరారం గ్రామంలో ఓ గిరిజన రైతు, అతని భార్య కలిసి భూస్వామి గూండాలను, పోలీసులను ఎదిరించగా పోలీసులు గర్భిణిగా ఉన్న ఆమె పొట్టపై కాల్చేసి తొక్కి చంపేశారు. కొండపల్లి పరిసర ప్రాంతాల్లో కూలీ రోజుకు 2 లేక 3 షేర్ల ధాన్యం ఇచ్చేవారు. దాన్ని 4 షేర్లకు పెంచాలని కూలీలు సమ్మె చేశారు. స్త్రీలు కూడా ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూస్వాములు లొంగి ఆ కూలికి ఒప్పుకునే వరకు అవిశ్రాంతంగా పోరాడారు. పిండిప్రోలు, ఇల్లందు పరిసర ప్రాంతాల్లో 90 గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సమ్మెలు జరిగాయి. ఈ గ్రామాల్లో జరిగిన పోరాటాల్లో స్త్రీలే ముందున్నారు. అనేక ప్రాంతాలపై సైన్యం దాడి చేసినప్పుడు వారిని వడిసెలతో ప్రతిఘటిస్తున్న పురుషులకు పక్కనే నిలబడి రాళ్లందించారు. ఆ సమయంలో మల్లారెడ్డిగూడెంలో ఓ స్త్రీ బలైపోయింది. ఇలాంటి పోరాటంలోనే గాజులంకలో వియ్యమ్మ అనే మరో మహిళ చనిపోయింది. గోదావరి అడవుల్లో గుండాలు, కోయగూడెంలోని పోలీసులు మగవాళ్లను పట్టుకెళ్తున్నారని తెలిసి 10 గూడాలలోని మహిళలు వారిని అడ్డుకున్నారు. కాల్పులు ప్రారంభిస్తే భయపడి పారిపోకుండా చెట్ల చాటున నిలబడి పోలీసులపై రాళ్లు రువ్వారు. వారి పోరాట పటిమకు భయపడి పోలీసులే పారిపోయారు. గెరిల్లా దళాలు, పార్టీ నాయకులు తమ ఇండ్లల్లో తలదాచుకుంటుంటే స్త్రీలు ఈ విషయం బయటకు పొక్కనీయకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. దళాలు ఎంత రాత్రి వేళ వచ్చినా ఆప్యాయంగా భోజన సదుపాయాలు చూసేవారు. వారు నిద్రిస్తుంటే రాత్రంతా కాపలా కాసేవారు. అడవుల్లో, గుట్టల్లో ఉండే దళాలకు ఆహారం అందించేవారు. ఒకవేళ పోలీసులకు చిక్కితే చిత్రహింసలు అనుభవించారే తప్ప దళాల జాడ చెప్పేవారు కాదు. అలాంటి వారిలో వృద్ధ విప్లవనారి దూడల సాలమ్మ ఒకరు. దళ నాయకుల జాడ చెప్పమంటూ మైసూరు పోలీసులు ఈమెను నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. అలాగే రాజారాం కేంద్రంలో గిరిజన దంపతులు దళాలకు సహకరిస్తున్నారని చిత్రవధ చేశారు. కానీ వారి నుండి ఒక్క నిజాన్ని కూడా రాబట్టలేకపోయారు. నేరేడు గ్రామంలోని 70 మంది మహిళలను పట్టుకుని చింత బరిగెలతో రక్తం కారేలా కొడతారు. అంతటితో ఆగక వారికి పైజామాలు తొడిగించి పాదాల వద్ద గట్టిగా కట్టి తొండలను వదిలారు. గాయాలపై కారం చల్లారు. బెండపాటు గ్రామంలో రాజమ్మ అనే రైతు రొమ్ములు, మెడ, చేతులపై వాతలు పెట్టారు. స్త్రీలను నిర్బంధించి పిల్లలకు పాలివ్వకుండా చేశారు. లచ్చమ్మ, జైనాభి, హాము మంగలి, మల్లికాంబ, ఎర్రమ్మ, రాంబాయమ్మ, వెంకమ్మ ఇలా ఎందరో వీరవనితలు, పోరాటంలో భర్తలను పోగొట్టుకున్న భార్యలు, బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు ఎందరో ఉన్నారు. వెట్టి చాకిరి విముక్తికై అన్ని భరించారు. దళాలకు అండగా నిలిచారు. అమ్మలుగా అక్కున చేర్చుకుని ఆకలి తీర్చారు. నవాబుల కాలం చెల్లింది. రజాకార్లు కనుమరుగయ్యారు. బ్రిటిషోళ్లు పారిపోయారు. కానీ మహిళలపై హింస, దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఇక సమానత్వము, సాధికారత కంటికి కానరానంత దూరంలో ఉంది. మొన్నటికి మొన్న కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అమానుష ఘటన దీనికి తాజా ఉదాహరణ. మహిళల భద్రత నేడు కూడా సవాలుగా మారింది. చోద్యం చూస్తున్న ప్రభుత్వాలను నిలదీయాల్సిన సమయం ఇది. రైతాంగ పోరాటంలో ఆ వీర వనితల తెగువ మనకు స్ఫూర్తి కావాలి. హింసకు వ్యతిరేకంగా పోరాడే చైతన్యం పొందాలి. అదే వారి త్యాగాలకు మనమిచ్చే నిజమైన నివాళి.